ఈరోజు వాక్య ధ్యానార్థమై మత్తయి సువార్త 13వ అధ్యాయము 3వ వచనం నుంచి మనం ఒకసారి చదువుకుంటే, ఆయన వారిని చూచి చాలా సంగతులను ఉపమాన రీతిగా చెప్పాను. ఎట్లనగా ఇదిగో విత్తువాడు విత్తుటకు బయలువెళ్ళెను. చాలు. హల్లెలూయా. విత్తువాడు విత్తుటకు బయలుదేరాడు. ఎంతటి మహావృక్షమైన ఎలా మొదలవుతుంది? ఒక చిన్న విత్తనం ద్వారానే మొదలవుతుంది. దేవుడైన యెహోవా ఆది కాండంలో ఏం చేశాడు? ఆయన ఎన్నవ రోజు ఆయన ఎన్నవ రోజు 11వ వచనము, దేవుడు గడ్డిని విత్తనములు ఇచ్చు చెట్లను భూమి మీద తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనములు గల ఫలమిచ్చు ఫలవృక్షములను భూమిని ములపించుగాక అని పలుకగా ఆ ప్రకారం ఆయను. భూమి గడ్డిని తమ తమ జాతి ప్రకారం విత్తనములు ఇచ్చు చెట్లను తమ తమ జాతి ప్రకారం తమలో విత్తనములు గల ఫలవృక్షములను మొలిపింపగా అది మంచిదని దేవుడు చూచెను. అస్తమయమును ఉదయమును కలగగా 3వ దినము ఆయన. 3వ దినం ఏమైందంట? 3వ దినం ఏమైంది? ఇప్పుడే చెట్లు మొలిశాయి. ఎందుకంటే చెట్లు లేకుండా దేవుడు జంతువుల్ని సృష్టించలేదు. ఎందుకు? ఆ జంతువులకు కూడా ఏం కావాలి? ఆక్సిజన్ కావాలి. ఏం కావాలి? ఆక్సిజన్ కావాలి. 3వ దినమున ఆయన ఎందుకు జీవాన్ని ఇచ్చాడు? జీవము అన్నమాట. ఏంటి? జీవము. గాలి ఏంటి? జీవము. ముక్కు మూసుకొని పోతాడు. జంతువులు భూమి మీదకి వచ్చి ఏం చేస్తాయి? జీవం లేకుండా ఏం చేస్తాయి? ఏమి చేయాలి? అందుకని ఏం చేశాడు దేవుడు? 3వ దినాన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏం తెచ్చాడు? భూమి మీదకి జీవాన్ని తెచ్చాడు. ఏం తెచ్చాడు? పునరుద్ధానం అనే జీవమును తెచ్చాడు. ఆ కాలంలో మొదట భూమిని స్థాపించినాడు. భూమిలో దేవుడు మరలా దాన్ని రిపేర్ చేసినప్పుడు 3వ దినమున జీవాన్ని దయచేశాడు. ఈరోజు చాలా విత్తనాలు దేవుడు ఆ కాలంలో విత్తాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా ఈ కాలంలో విత్తనాలు విత్తేవాడిగా ఉన్నాడు. ఎందుకు విత్తనాలు విత్తుతున్నాడు? ఎందుకు ప్రభువైన యేసుక్రీస్తు వారు విత్తనాలు విత్తాడు? అవి విత్తనాలు భూమిలో చనిపోయి దాని నుంచి ఏం రావాలి? జీవం వచ్చి ఆ చెట్లు ఏం కావాలి? ఫలించే వృక్షాలుగా మారాలనే విత్తనాలు వేస్తారు. అంతేనా? అవునా కదా? ఇలా అనేక వృక్షాలు భూమి మీద చాలా కార్యాలు చేసే వృక్షాలుగా దేవుడు స్థాపించాడు. ఈరోజు ఒక 7 వృక్షాల గురించి, ఎన్ని వృక్షాలమ్మా? 7 వృక్షాల గురించి ఈరోజు మాట్లాడుకుందాం. ఆ వృక్షాల అనుభవాలు మనలో ఉండాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. ఒక్కొక్క వృక్షము ఒక్కొక్క అనుభవాన్ని కలిగి ఉంది కనుక అలాంటి వృక్ష అనుభవాలు కూడా మన జీవితంలో మనకు అవి సాదృశ్యంగా దేవుడు వాటిని స్థాపించాడు కనుక వాటిలాగా మనం బ్రతకాలని ప్రభు ఏం చేస్తున్నాడు? మనకు సెలవిస్తున్నాడు. మొట్టమొదటిగా అంశం చెప్పాలి కదా. అంశం ఇదే, 7 వృక్షాల అనుభవాలు. 7 వృక్షాల అనుభవాలు. వాక్యపు అంశము 7 వృక్షాల అనుభవాలు. 7 వృక్షాల అనుభవాలు. మొట్టమొదటిగా ఏదేలు తోటలో దేవుడు ఏ వృక్షాన్ని ప్రారంభించాడు? మొట్టమొదటిగా ఏదేలు తోటలో దేవుడు ఏ వృక్షాల్ని బహుగా ఆశీర్వదించాడు, ప్రారంభించాడు? ఏ వృక్షాలు తినమన్నాడు, ఏ వృక్షాలు తినొద్దన్నాడు? ఒకసారి మనము చూద్దాము. ఆది కాండము 26వ అధ్యాయము 16వ వచనం. క్షమించండి, 2వ అధ్యాయము 16వ వచనము.
నేను ఎక్కడ ఆలోచిస్తా ఉన్నా 2వ అధ్యాయం 16వ వచనం. మరియు దేవుడైన యెహోవా ఈ తోటలో ఉన్న ప్రతి వృక్ష ఫలమును నీవు నిర్భయముగా తినవచ్చును. అయితే మంచి చెడులను తెలివినిచ్చు వృక్ష ఫలములను నీవు తినకూడదు. మొట్టమొదటిగా దేవుడు ఒక వృక్షాన్ని తినొద్దంటున్నాడు. అది ఏ వృక్షము? మంచి చెడులను తెలియజేసే వృక్షము. ఆ వృక్షాన్ని తింటే ఏమవుతారంట? నువ్వు మరణిస్తావు. అదే ప్రకటనలో ఒక వృక్షం ఉంది. ఏ వృక్షము? జీవపు వృక్షము. దాని ఫలాలను దేవుడు ఏం చేస్తాడంట? మనకు దయచేస్తాడంట. జయించిన వాడు జీవ వృక్ష ఫలములను భుజించే ధన్యత దేవుడు ప్రకటనలో మనకు తెలియజేస్తున్నాడు. ఆ జీవవృక్షం ఆల్రెడీ అక్కడ ఉంది. ఏదైనా తోటలో ఏముంది? జీవవృక్షం ఉంది. అందుకే మరలా ఆయన ఏం చేశాడు? ఇక్కడ 3వ అధ్యాయంలో చూస్తే చూస్తే 23వ వచనం చూస్తే దేవుడైన యెహోవా 24వ వచనం. అప్పుడు ఆయన ఆదామును వెళ్ళగొట్టి ఏదేని తోట తూర్పు దిక్కున కెరూబులను జీవ వృక్షమునకు పోవు మార్గమును కాచుటకు ఇటు అటు తిరుగుచున్న ఖడ్గ జ్వాలలను నిలబెట్టి ఉన్నాడు. అనగా జీవ వృక్షం ఆల్రెడీ ఎక్కడుంది? ఏదేని తోటలో జీవ వృక్షం ఉంది. శుభ్రంగా జీవ వృక్ష ఫలాలు తిని హ్యాపీగా బతకొచ్చు. కానీ ఈయన ఏ వృక్షం తిన్నాడు? ఏ వృక్ష ఫలాలు తిన్నాడు? ఏదైతే మంచి చెడ్డలను తెలియజేస్తాదో ఆ వృక్ష ఫలాల్ని ఎవరు తిన్నారు? అవ్వమ్మ ఆదామయ్య గారు మరి ఇద్దరు గురించి. ఇక్కడ దీని ఆత్మీయ అర్థం ఏంటంటే ఆజ్ఞ తిరస్కరణ. ఫస్ట్ ఆజ్ఞ తిరస్కరణ కలిగించే వృక్షం అన్నమాట. ఆజ్ఞను కలిగించే వృక్షము. ఈ పాపములను తెలియచేసే వృక్షము. ఇది పాపములను తెలియచేసే వృక్షం. ఎప్పుడైతే ఆదాము హవ్వలు ఈ వృక్షాన్ని తిన్నారో వారు ఏమైపోయారు? ఆజ్ఞను తిరస్కరించి ఉన్నారు. ఈరోజు అపవాది ఈ క్రైస్తవ సమాజంలో మొట్టమొదటిగా దేవునికి మనకు మధ్య అగాధాన్ని ఏర్పాటు చేసేది, ఆయనకు మనకు మధ్య దూరాన్ని చేసేది ఏం వృక్షం తెలుసా? మంచి చెడ్డలను తెలియచేసే వృక్షం, అనగా ఆజ్ఞను అతిక్రమించే వృక్షం. ఈ వృక్ష అనుభవాలు మనలో ఉంటే దేవుడు ఏ పని చేయొద్దన్నాడో అదే పని చేస్తాం. వెళ్ళొద్దో వెళ్తా, తినొద్దో తింటా, ఆడొద్దో ఆడతా, పరిగెట్టొద్దు పరిగెడతా, ధనం వైపు చూడొద్దు చూస్తా, లోకం వైపు చూడొద్దు చూస్తా. ఈ వృక్షం చేసే పని ఏంటి? ఆజ్ఞ అతిక్రమణ. ఏమైనా ఆజ్ఞ అతిక్రమణ. ఆజ్ఞ అతిక్రమించేవాడు పాపము చేసిన వాడు. ఇద్దరు ఒకటి. ఈరోజు ఈ వృక్షం దేన్ని సూచిస్తుందంటే మనల్ని పాపంలోనికి నెడుతూ ఉంది. దేవుని ఆశీర్వాదం మన దగ్గరికి రాకుండా ఏం చేస్తా ఉంది? పాపపు అనుభవాన్ని మనలో కలగజేస్తూ ఆజ్ఞ అతిక్రమించే వృక్షం. ఆజ్ఞను మీరే వృక్షంగా ఈ వృక్షాన్ని దేవుడు చూపిస్తా ఉన్నాడు. ఈరోజు చాలా మంది ఎందుకు సంఘాలు పడిపోతున్నాయి, ఎందుకు సేవకులు పడిపోతున్నారు, ఎందుకు విశ్వాసులు పడిపోతున్నారు, ఎందుకు క్రైస్తత్వం పడిపోతుంది, ఎందుకు క్రైస్తత్వం తొలగిపోతుందంటే ఏమీ లేదు. ఈ వృక్ష ఫలాలు వాళ్ళు తినడానికి ఇష్టపడతారు. ఈ వృక్షం ఎలా ఉంటుంది తెలుసా? ఆపిల్ పండు బాగా బలిసిన ఆపిల్ పండు చూస్తే మనకి ఎట్టుంటుంది, లేదా మంచి బిర్యానీ చూడండి ఎట్టుంటుంది, ఎలా ఉంటుంది? తినాలంటే అది ఏదైతే తినేయాలనుకుంటారు. అదే వృక్షం అన్నమాట. ఈ వృక్షం ప్రపంచమంతా సంచరిస్తా ఉంది. ఈ వృక్షం ప్రపంచమంతా అనేక చోట్ల స్థాపించబడింది. అపవాదికి ఆయుధంగా ఈ వృక్షం పనిచేస్తా.
దానికి కోరికలను తీర్చే వృక్షము, కోరికల్ని తీర్చుకునే వృక్షం ఇది. మనలోని కోరికలను తీర్చే విధంగా మనల్ని ప్రేరేపిస్తుంది. అప్పుడు దాకా గట్టిగుంటాం, ఏయ్ కిలను, ఏయ్ ముట్టను, ఏయ్ తాకను, ఏయ్ దాని దగ్గర కూడా పోను. ఏం చేస్తుంది వృక్షము? మన పక్కలో వచ్చి కూర్చుంటుంది. ఏం చేస్తుంది? మన పక్కలో వచ్చి కూర్చుంటుంది. ఎదుటి వారు అందంగా ఉన్నారా, అందరు వికారంగా ఉన్నారా, ఎదుటి పండు అందంగా ఉందా, అందరు వికారంగా ఉందా, ఆ బిర్యానీ టేస్ట్ ఉంటుందా, టేస్ట్ ఉండదో, అవన్నీ సంబంధం లేదు. ఏం చేయాలి? తినేయాలి అంతే. ఏం చేయాలి? తినేయాలి. తినేస్తాను. ఏం చేస్తాం? తినేస్తాం. దానివల్ల ఏం కలుగుతుంది? ఆజ్ఞ అతిక్రమం కలుగుతుంది. ధనంలో ఏముంది? గేహాజీ పరిగెడుతూ ఉన్నాడు. ధనంలో ఏముంది? గేహాజీ పరిగెడుతున్నాడు. ధనంలో ఏమీ లేదని ఎలీషా తెలుసుకున్నాడు. గేహాజీ పరిగెత్తి ఆ కనీసం ఆ అనుభవించిన, ఆ పొందుకున్న ధనాన్ని కూడా అనుభవించలేని పరిస్థితి గేహాజీ. ఈరోజు మనం ఏదైనా కోరిక తీర్చుకున్నా, ఆ తీర్చుకున్న కోరికలో ఆనందం ఉండదు. ఏదో తీర్చుకోవాలని ఆశ తప్ప ఆ కోరిక తీర్చుకుంటున్న దాంట్లో కూడా ఆనందం పడలేం, సంతోషం పడలేం. మళ్ళా ఎక్కడో బాధ, ఇది నా దేవుడికి ఇష్టం లేదు, నేను ఎందుకు చేశాను, ఇది నా దేవుడికి ఇష్టం లేదు, నేను ఎందుకు చేశాను. ఒకసారి తింటుంటేనే మధ్యలో ఆగిపోతాం. ఇది నా దేవుడికి ఇష్టం లేని పని కదా, ఎందుకు చేయాలా, ఎందుకు తినాలా. తిన్న తర్వాత తినకపోయినా బాగుండేది కదా, చేయకపోయినా బాగుండేది కదా. రియలైజేషన్ అట్టనే ఆపుతామా? ఇల్లే 2 రోజులు పశ్చాత్తాపం, మళ్ళా 3 రోజులకి యథారాస. ఈ వృక్షం చేసే పనికి మాల పని ఇదే. ఈ భూమి అంతగా సంచరించే కోరికలు తీర్చే వృక్షం అంటాడు. ఏ వృక్షం నాయన? కోరికలు తీర్చే వృక్షం, ఆజ్ఞను అతిక్రమింపచేసే వృక్షం. ఈ బైబిల్లో చాలా ప్రాముఖ్యత కలిగిన వృక్షం. దీని వల్లే భూమి పరిస్థితులు మారిపోయాయి. భూమి శపించబడింది, భూమి ఆశీర్వాదాన్ని పోగొట్టుకుంది, మానవుడు ఆశీర్వాదాన్ని పోగొట్టుకున్నాడు. ఇది ఇప్పటికి ఏం చేస్తా ఉంది? భూమి అంతటా మొలుస్తానే ఉంది, మన హృదయాల్లో మొలిపిస్తా ఉంది. కోరికలు, ఆజ్ఞ అతిక్రమించడం. ఆజ్ఞ నాయన వద్దురా, వెళ్ళొద్దు, నేను అక్కడ వేయాలి. ఒకవేళ పొరపాటు వెళ్ళకుండా ఎవరో నుంచి పట్టుకుపోతాడు. హవ్వమ్మకు అపవాది సర్పం ఎలాగైతే తోడో, ఆజ్ఞను అతిక్రమించడానికి ఇంకొకటి అపవాది ఏం చేస్తాడు తెలుసా? ఇంకొకరిని తోడుగా పంపిస్తాడు. ఎలాగైనా దేవుని చిత్తం నుంచి మనం బయటికి రావాలి, ఎలాగైనా దేవుణ్ణి మనం బాధపరచాలి, ఎలాగైనా దేవుణ్ణి దుఃఖపరచాలి. దానికోసం అపవాది ఇలాంటి వృక్షాన్ని స్థాపించుకుంటూ పోతానే. వృక్షం వల్లే మన దేవునికి విరోధులం అవుతున్నాం. ఇశ్రాయేలు ప్రజలు బేసిక్గా మంచివాళ్ళు. బీలాము ఎన్నిసార్లు వాళ్ళు శపిద్దామని పోయినా కూడా ఆశీర్వాదాలు పలకగలిగాడు దేవుని బలం వల్ల. ఇలా కాదు, వీరిని ఇలా జయించలేము, వాళ్ళ దేవుడే వారిని కొట్టారు. అందుకని అక్కడున్న బాగా అందమైన స్త్రీలను, మోయాబీ స్త్రీలు పంపిస్తే అయ్యగారు ముందే కసి మీద ఉన్నారు. అయ్యగారులు వాటితో వ్యభిచరించడము మొదలు పెట్టారు. దేవుడే వాటిని కొట్టే విధంగా ఇదే ఈ వృక్షం చేసే పని. బీలాము ఒక వృక్షం, బీలాము ఒక వృక్షం. ఇలా అపవాది ప్రతి ఒక్కరిని ఒక వృక్షంలాగా వాడుకుంటుంది. వారి వల్ల మనము తొలగిపోవచ్చు, వారి వల్ల మనము అతిక్రమించవచ్చు, వారి వల్ల మనం లోకాశలకు గురి కావచ్చు, వారి వల్ల మనము ఇది కావచ్చు. ఆఖరికి ఏమన్నా తెలుసా? నీ వల్లే అంటాం. అంతా అయిపోయిన తర్వాత నీ వల్ల అంటే ఏమి, నా వల్ల అంటే ఏమి, ఇంకొకరి వల్ల. దీన్ని చేయించాలి. ఈ వృక్షాన్ని ఏం చేయాలి? చేయించాలి. ఈ వృక్షాన్ని జయించాలంటే మనం ఏ వృక్షం తినాలి తెలుసా? జీవపు వృక్షాన్ని తినాలా. జీవం ఎవరు తెలుసా? ఏం చెప్పారు? చాలా కాలం తర్వాత ఒక మంచి ఆన్సర్ చెప్పారు. ఎవరు జీవం? ఎవరు ఈ లోకంలో జీవం? ఎవరు జీవపు వృక్షం? ఎవరు జీవపు ఫలాలు? ఎవరు
యేసుక్రీస్తు వారు. ఈయనను మనం పూజిస్తే చాలు. ఇదే మాట చెప్పాడు. ఎక్కడ చెప్పాడు? ఇదే మాట? వెరీ గుడ్ నాన్న. యోహాను అధ్యాయం 14 కాదు కానీ యోహాను అధ్యాయంలో ఐ థింక్ 5-6 ఎక్కడో చెప్పాడు. శిష్యులు 70 మంది వెంబడించినప్పుడు నేనే జీవాహారాన్ని, నన్ను పూజించండి అంటారు. ఇది ఎక్కడ అన్యాయమో, ఈయన వినమంటారు వీళ్ళు అని వాళ్ళు సనుక్కున్నారు, గొలుక్కున్నారు. ఆలోచించి యేసుక్రీస్తు ప్రభువును నా రక్తం తాగినట్టే సచ్చింది కూడా, ఇది ఎక్కడ ఈయన రక్తం తాగమంటున్నారని అనగా నూతన నిబంధన అని వారు. ఈ వృక్షాన్ని జయించాలంటే మనకేం కావాలి నాయన? మనకేం కావాలి? జీవపు వృక్షము కావాలి. కోరికలను తీర్చుకోకుండా మనల్ని అదుపులో పెట్టే వృక్షం మనకు కావాలి. ఆ వృక్షం పేరే ప్రభు అయిన యేసు క్రీస్తు. ద్రాక్షావల్లిని నేనే. ఆయన వృక్షమేనా? అక్కడ వృక్షమేనా? ద్రాక్ష తీగలు మీరు నన్ను అంటు పెట్టుకొని ఉండండి, అప్పుడు మీరు కోరికలు తీర్చుకోరు, ఫలిస్తారు. మహానుభావులు ఎప్పుడవుతారు తెలుసా? మేధావులు ఎప్పుడవుతారు తెలుసా? కోరికలను చంపుకున్నప్పుడే మేధావులు అవుతారు. కోరికలను చంపుకున్నప్పుడే సేవకులు అవుతారు. కోరికలను చంపుకున్నప్పుడే విశ్వాసం అవుతారు. కోరిక చావాలి. ఈ వృక్షం మనలో చావాలి. ఈ వృక్షాన్ని చంపగలిగిన వృక్షం జీవపు వృక్షం మాత్రమే. దాని వైపే మనం చూడాలి. ఇటు పక్కే ఉంటుంది, ఇటు పక్క ఈ వృక్షం. 2 వృక్షాలు ఉంటాయి. మనం టపక్కన తినే పట్టుకుంటాం. ఏం చేస్తాం? లపక్కన దాన్ని పట్టుకుంటాం. ఈ జీవ వృక్షం వైపు మనం చూడమన్నా చూడాలి. అదే తప్పు. జీవ వృక్షం వైపు చూస్తూ మనం జీవించినప్పుడు ఏసేపులాగా జీవించగలం. ఏసేపులాగా జయించగలం. దావీదులాగా జయించగలం. అవును, దావీదు ఒక దాంట్లో పడిపోయిండొచ్చు, కానీ అన్ని దాంట్లో ఆయన గెలిచాడు. పేతురులాగా జయించవచ్చు, అందరిలాగా జయించవచ్చు. ఈరోజు ఏ వృక్షం వైపు చూస్తున్నావు? కోరికలు తీర్చే వృక్షం వైపు, ఇంకా జీవపు వృక్షం వైపు. జీవ వృక్షం వైపు చూసిన వాడు ఆశీర్వదించబడతాడు. కోరికల వృక్షం వైపు చూసిన వాడు నశించి పోతాడు, సౌలులా. కనుక మనం జీవపు వృక్షం వైపు మాత్రమే చూడాలని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. మరి ఎందుకు దేవుడు జీవ వృక్షాన్ని పెట్టాడు? మంచి చెడులు పెట్టే వృక్షాన్ని పెట్టాడు. అది పెట్టకుంటే బాగుండేది కదా. మరి ఆయన మాట వింటారు లేదో ఆయన కూడా తెలియాలి కదా. ఆయన మాట వింటారు లేదో ఆయన కూడా తెలియాలి. ఒక బైక్ను తయారు చేసిన వాడు ఆ బైక్ని ఏం చేస్తాడు? టెస్ట్ చేస్తాడు. ఇది సరిగా ఉందా లేదా, దీనికి ఇంకా ఏదన్నా చేకూర్చాలి. మరి మనల్ని రూపించిన వాడికి కూడా తెలియాలి కదా. మనం ఆయన మాట వించామా వినమా అనే సంగతి. కనుక ఈరోజు మొట్టమొదటిగా మనం ఏ వృక్షం వైపు చూడాలి? రెండవ వృక్షం ఏంటో చూద్దాం. రెండవ వృక్షము నిర్గమాకాండము 3వ అధ్యాయము 1వ వచనము. నిర్గమాకాండము 3వ అధ్యాయము 1వ వచనము. మోషే చదువునండి. మిద్యాను యాజకుడైన యిత్రోను తన మామ మందను మేపుచు ఆ మందను అరణ్య అవతలకు కొనుక్కొని దేవుడి పర్వతమైన హోరేబుకు వచ్చెను. ఒక పొద నడిపిన అగ్ని జ్వాలను యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయెను. అతడు చూసినప్పుడు అగ్ని వలన ఆ పొద మండుచుండెను, కానీ పొద కాలిపోలేదు. అప్పుడు మోషే, ఆ పొద ఎలా కాలిపోలేదు? నేను ఆ తట్టు వెళ్ళి ఈ గొప్ప విత్తు చూసేది నమ్ముకోలేను. చూసిన పొద తట్టు వచ్చిన చాలమ్మా. హల్లెలూయా, హల్లెలూయా. రెండో వృక్షం పేరు ఏం పేరు నాయన? పొద. ఏంటమ్మా? పొద. పొద అంటే ఏంటి? గుంపుగా ఒకటి ఉండదు. కొంత గుంపు సముదాయం ఏమంటాము? పొద అంటాము. ఈ పొద ఏం చేస్తుందా ఉందండి? రే అమ్మాయి చూడండి, అమ్మాయి చూడండి, నా సైడ్ చూడండిగా. ఆమె వస్తే వచ్చింది దగ్గరికి, నా వైపు చూడాలా? ఏమి క్రమశిక్షణ తప్పిపోతా ఉన్నారు. జాగ్రత్త, నా సైడ్ చూడండి, ఆ వైపు చూడదండి, చూడొద్దు.
హల్లెలూయా. ఇప్పుడే పొదల గురించి చెప్తాడా, జీవ వృక్షం వైపు చూడండి రా అంటే కోరికలు తెచ్చే వృక్షం వైపు చూస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. పొద రెండవదిగా పొద ఏంటైనా పొద. ఈ పొద ఏం చేస్తా ఉంది? బైబిల్ చరిత్రలో ఈ పొదలాగా ఏ వృక్షము కూడా మండలేదు. ఏ వృక్షంలో మండిందా? పొద మాత్రం మండింది. ఎందుకు మండింది పొద మాత్రము? ఏ ఇండివిజువల్ వృక్షం కానీ మండలేకపోయింది. ఎందుకంటే ఈ పొద అనేది అనేకుల ఐక్యతను, అనేకుల బలాన్ని, అనేకుల తగ్గింపుని సూచిస్తా ఉంది. పొద ఏం చేస్తుంది? ఒకటిగా పొద అంటే ఎలా ఉంటుంది? గుంపు. కింద ఈ పొదలు ఎలా ఉంటాయంటే కింద వేరొకటే ఉంటుంది. అన్నీ ఏమొస్తాయి తెలుసా? కొమ్మలు అన్నీ సపరేట్గా ఒకే వేరులో నుంచి వస్తాయి, ఒకే కాండముల నుంచి. ఐక్యతకు సాదృశ్యము, బలానికి సాదృశ్యము, ఇంకా అదే ఐక్యత చెప్పాను. ఐక్యతకు, బలానికి, తగ్గింపుకు సాదృశ్యం. ఇవి అన్నీ ఒకేలాగా మాట్లాడతాయి, ఇవన్నీ ఒకేలాగా ఉంటాయి. కనుక దేవుడు దీన్ని మండించగలిగాడు. ఈరోజు చాలా సంఘాలు ఎందుకు మండలేకపోతా ఉన్నాయి? పొదలాగా లేవు. ఒక్కొక్కరు నేను ఇండివిజువల్గా బతకాలి, నా మాటే నెగ్గాలి, నాకు ఇష్టం వచ్చినట్టే జరగాలి, నా ఆలోచనలే నెరవేర్చబడాలి. ఐక్యత లేదు అక్కడ, బలం లేదు అక్కడ, శక్తి లేదు అక్కడ, తగ్గింపు లేదు అక్కడ. అందుకే ఏమవుతున్నాయి? సంఘాలు విచ్ఛిన్నం అయిపోతున్నాయి, అభివృద్ధిలోనికి రావడం లేదు. ఎవరికి నచ్చిన జీవితాన్ని వాళ్ళు జీవిస్తున్నారు. కానీ ఈ పొద ఐక్యంగా ఉంది, తగ్గింపుతో ఉంది, బలంగా ఉంది. అందుకు దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసా? ఈ బైబిల్ చరిత్రలో ఈ పొదలాంటి పొద ఎక్కడా లేదు. అందుకే ఆ పొదలు ఏం చేస్తున్నాడు తెలుసా? మండిస్తూ ఉన్నాడు. పొద మండగలుగుతుంది. ఆది అపోస్తులు శిష్యులు ప్రభువైన యేసుక్రీస్తు వారు చనిపోయినప్పుడు అందరూ భయపడిపోయి, విచ్ఛిన్నమైపోయి, బలం లేని వారిగా వారికి నచ్చినట్టు వాళ్ళు ఉన్నారు. ఎప్పుడైతే ఆయన 40 రోజులు వారిని దర్శిస్తూ, వారిని బలపరుస్తూ, మీరు వెళ్ళి ఆ మేడ గదిలో ఏం ఉన్నాడు? బలంగా ఉండండి, శక్తిగా ఉండండి, ఐక్యతగా ఉండండి, తగ్గించుకోండి. ఏమయ్యారు తెలుసా? ఆ గుంపు 120 మంది మండింది. ఆ రోజు ఎంతమంది? 120 మెంబర్స్ మండారు. ఎలా మండారు? పరిశుద్ధాత్మతో మండారు. ఈరోజు మనం ఎందుకు మండాలి? ఈరోజు మనకెందుకు అభిషేకాలు లేవు? మన సంఘానికి ఎందుకు మండలేని సంఘంగా ఉంది అని నిజంగా మనల్ని మనం ప్రశ్నించుకుంటే, ఈ పొదలాగా మనం ఎక్కలేము నాయనా. ఈ పొదలాగా మనము లేవు. ఈ పొదలాగా మనం ఉండాలని దేవుడు సెలవిస్తూ ఉంటాడు. ఈ పొదలాగా మనం ఉండాలి, ఐక్యతగా ఉండాలి, ప్రేమగా ఉండాలి, ఆదరణగా ఉండాలి, శుద్ధగా ఉండాలి. దేవుడు మనల్ని మండించేంత పవిత్రంగా మనము మార్చబడాలి. అందుకే చాలా సంఘాలు పరిశుద్ధాత్మతో మండించబడలేదు. వాళ్ళు పైపెచ్చి ఏమంటారంటే, పరిశుద్ధాత్మ అల్లరికి కర్త కాదు అంటారు. ఎవరు చెప్పారు పరిశుద్ధాత్మ మిగతా వాళ్ళు అల్లరి చేస్తారని? అన్య భాషలు మాట్లాడితే అల్లరని ఎవరు చెప్పారు? చాలా మంది తప్పుడు అభిప్రాయాలు. పరిశుద్ధాత్మతో అన్య భాషలతో మాట్లాడితే అల్లరికి కర్తలు అంటారు. ఎవరండి చెప్పింది అల్లరికి కర్తలు? పరిశుద్ధాత్మతో అభిషేకించిన వాడికి సమస్తం తెలుసు. ఏం మాట్లాడుతున్నాడో తెలుసు, ఎలా ప్రవర్తిస్తున్నాడో తెలుసు. అలా లేని వారు దయ్యములతో ఉంటున్నట్లు లెక్క. చాలా మంది నెమ్మదిగా దేవుని స్తుతించాలి నాయన అని చెప్తాను. నేనంటాను ఉజ్జీవంగా దేవుని స్తుతించాలి అని చెప్తాను. ఆత్మను కంట్రోల్ ఎందుకు కంట్రోల్ చేసుకోవాలి? ఆత్మని దేవుని గట్టిగా స్తుతించడానికే కదా మనం ఉంది. దేవుని గట్టిగా మహిమపరచడానికే కదా మనం ఉంది. మన స్వరంతో ఆయనను స్తుతించడానికి కదా మనం ఉంది. మెల్లగా ఎందుకు స్తుతించాలి? అంటే ఆత్మ లేని సంఘాలు, అభిషేకాలు లేని సంఘాలు ఇలా మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళు
ఈరోజు ఎందుకు మండించబడలేకపోతున్నారు వాళ్ళు? పరిశుద్ధాత్మతో నడిపించబడే సంఘాలు, అభిషేకించబడే సంఘాలు చాలా తక్కువ. ఎందుకు అవి అభిషేకించబడతా ఉన్నాయి? మిగతా సంఘాలు ఎందుకు అభిషేకించబడట్లేదు? దానికి గల కారణం వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు ఎలా ఉంటారు తెలుసా? ఇండివిజువల్గా ఉంటారు. ఐక్యత ఉండదు, ప్రేమ ఉండదు, శక్తి ఉండదు, బలము ఉండదు. ఏమవుతుంది? తగ్గింపు ఉండదు. ఏమవుతుంది? వారిని వారు కనపరుచుకునే తత్వాలు మాత్రమే ఉంటాయి. కనుకనే వారు మండించబడతారు. బయట వచ్చిన ఎవరైనా మండించబడితే వాళ్ళు అందరికీ హత్తలు అంటారే కానీ పరిశుద్ధాత్మ కార్యాలు జరుగుతున్నాయి. ఈరోజు మనం ఎందుకు ఉండాలి? బైబిల్లో పొదలు ఎందుకు పెట్టాడు దేవుడు? దాని గురించి ఎందుకు ప్రస్తావించాడు? ఆ పొద మండుతున్నప్పుడు ఆ పొదల నుంచి ఏమొస్తుందమ్మా? ఏమొస్తుంది? స్వరం. ఈరోజు మండుతున్న సంఘాల నుంచి ఏం రావాలి? దేవుని స్వరం రావాలి. ఏం రావాలి? దేవుని స్వరాలు రావాలి. ఏమొస్తా ఉండే? దయ్యాల స్వరాలు వస్తా ఉన్నాయి. నిజం. దానికి కారణం ఏంటంటే ఈ పొదలాగా మనము లేము, ఐక్యంగా మనము లేము, ప్రేమగా మనము లేము, స్వార్థంగా మనము ఉంటున్నాం, తగ్గింపుగా మనము లేవు. అన్నీ ఉంటాయి పొద అంటే. ఊరికే పొద మండల, ఊరికే పొద మండల. ఈరోజు చాలా పొదలు మండట్లేదు. ఏం మండట్లేదు? ఈరోజు చాలా పొదలు మండట్లేదు, ఆగిపోయాయి. కేవలం ఇండివిజువల్గా వారు సేవలు చేస్తూ ఉన్నారు, ఇండివిజువల్గా వారు బ్రతకాలనుకుంటారు, ఇండివిజువల్గా వారు జీవించాలనుకుంటున్నారు. కానీ తండ్రి, కుమార, పరిశుద్ధాత్మతో ఐక్యతగా మేము ఉండాలని వారు కోరుకుంటున్నారు. అందుకే చాలా సంఘాలు ఈ పొదలాగా ఉన్నాయి. మనమైతే ఎలా ఉండాలంట? ఎలా ఉండాలంట? ఎక్కడుంది ఈ పొద? ఈ పొద ఎక్కడుంది? ఏ కొండ పైన? ఎక్కడున్నా మనం? సీనాయి పర్వతమందు గొప్ప పొదవాలే నిన్ను చూడగా, ఓ ఇశ్రాయేలు దైవమా, మాతో కూడా ఉన్నవాడా. ఎక్కడ పడిందంటే ఈ పొద? ఎన్నిసార్లు చెప్పింట? మనకెందుకు గుర్తుండవు? మనకెందుకు గుర్తుండదు? సీనాయి పర్వతము యెహోవా తండ్రికి ప్రియమైన పర్వతం. ఆయన దాని మీదకి దిగి వచ్చాడు. ఆ పర్వతాన్ని ముట్టుకున్న వాళ్ళు కూడా చచ్చిపోతారు. అందుకే ఈ పాటలు కూడా చాలా పాటలు పాడుకుంటే బలవంతం. సీనాయి పర్వతం అందు అంటాం. ఫస్ట్ వెళ్తే మటుకు మన శాపం వస్తుంది. సీనాయి పర్వత అనుభవాలు ఉన్న పొదలమైనే పండుతాడు. ఇవి మనకు కావాల్సిన అనుభవాలు. సీనాయి పర్వత అనుభవాలు కలిగిన పొదగా మన సంఘం మారాలి, పొదగా మన కుటుంబం మారాలి. ఏ అనుభవాలు కావాలి? సీనాయి పర్వత అనుభవాలు. ఆ పర్వతం అంతా ఇలాగే ఎలా ఉంది? పరిశుద్ధత, పరిశుద్ధత, పరిశుద్ధత. ఈ కొండపైనే 40 రాత్రులు 40 పగుళ్ళు మోషే. ఇంకా ఎలా ఉంటుంది? అందుకే సీనాయి పర్వత అనుభవాలనగా ఉపవాస అనుభవాలని అర్థము. ఉపవాస అనుభవాలు, ప్రార్థన అనుభవాలు, పరిశుద్ధత ఉన్న పొదలు. ఆ కొండపైన ఉన్న పొద ఏం చేస్తుంది? ఈరోజు మనం ఎందుకు మండలేకపోతున్నామని మనం ప్రశ్నించుకుంటే ఏమవుతుంది? సీనాయి పర్వత అనుభవాలు మనలో లేవు, పొదవలే మనము. ఇప్పుడు చెప్పండి, మొదటి వృక్షం ఏంటి? ఆ వృక్షంలాగా మనం ఉండాలా? ఏ వృక్షంలాగా ఉండాలి? జీవపు వృక్షంలాగా మనం ఉండాలి. ఎవరు జీవం అంటే ఎవరు? రెండవదిగా ఈ పొదలాగా మనం ఉండాలా, ఉండకూడదా?
ఉండాలా? ఈ పొద మండాలంటే ఏం అనుభవాలు కావాలి? ఏమనుభవాలు కావాలి? సీనాయి పర్వత అనుభవాలు మనలో ఉండాలి. మూడవదిగా చూద్దాం. ఆదికాండము 35వ అధ్యాయం 4వ వచనము. ఆదికాండము 35వ అధ్యాయం 4వ వచనము. వారు తమ యొద్దనున్న అన్య దేవతలన్నిటినీ తమ చెవులనున్న పోగులను యాకోబునకు అప్పగింపగా, యాకోబు షేకెము దగ్గరనున్న మస్తకి వృక్షం కింద వాటిని దాచిపెట్టెను. చాలు. హల్లెలూయా. మూడవదిగా ఏ వృక్షం అంటున్నాయన? మస్తకి వృక్షము. ఏ వృక్షమయ్యా? మస్తకి వృక్షము. ఈ వృక్షము ఏ దానికి సాదృశ్యంగా చెప్తా ఉన్నారు? వారికి కలిగిన ప్రతి విగ్రహారాధనను, వారికి కలిగిన అన్య దేవతల పోగులను, చెవి పోగులను అన్నిటినీ ఏం చేస్తున్నారు? మస్తకి వృక్షం కింద పూడ్చి పెడుతున్నారు. అనగా మనకు కలిగిన మనలో ఉండే విగ్రహారాధన, మనలో ఉండే లోక ఆశలైన, మనలో ఉండే లోక కోరికలైనా ఏం చేయాలి? విడిచిపెట్టాలి. ఎక్కడ విడిచిపెట్టగలము? మస్తకి వృక్షం కింద విడిచిపెట్టగలము. ఈరోజు ఎందుకు మనం విడిచిపెట్టలేకపోతా ఉన్నాము? యాకోబు ఏం చేస్తా ఉన్నాడు? ఆ దేవత విగ్రహాలను, తమ చెవులకున్న పోగులను యాకోబునకు అప్పగింపగా, స్త్రీలకున్న చెవు పోగులు కూడా ఏం చేస్తున్నారు? తీసేసి తన భర్త అయిన యాకోబుకి ఇచ్చినప్పుడు ఆయన తీసి వాటన్నిటినీ దాని కింద కూర్చోబెట్టేశాడు. అవి ఇంకా భూస్థాపన చేసేసాడు. ఈరోజు మనలో ఉండే విగ్రహారాధన మనం భూస్థాపన చేయాలి. మనలో ఉండే లోక ఆశలను మనము భూస్థాపన చేయాలి. మనలో ఉండే లోక కోరికలను భూస్థాపన చేయాలి. అందుకే మస్తిక వృక్షము చాలా ప్రాముఖ్యమైన వృక్షం. చాలా మంది భూస్థాపన చేయలేకపోతా ఉన్నారు. చాలా మంది ఇప్పుడు అన్ని సమర్పించుకున్నారు, మిగతావి సమర్పించుకోలేకపోతా ఉన్నారు. మిగతావి నేను ఇవి సమర్పించుకున్నా, నేను మిగతావి ఇల్లే. ఇవి సమర్పించుకున్నా సరిపోతారు, ఇవి సరిపోతారు. ఇలా ప్రతి ఒక్కరిని సమర్పించుకొని మనం ఎలా కావాలి తెలుసా? వైట్ పేపర్. మనం ఎలా కావాలి? వైట్ పేపర్. మనం వైట్ పేపర్గా మార్చబడాలి. నాకు అమాయకత్వము అర్థం కాదు. మన వాళ్ళకి చాలా మంది నేను చూస్తా ఉంటాను. అమాయకత్వము అర్థం కాదు, లోక ఆశలు ఎందుకు చంపుకోలేరు అర్థం కాదు, లోక కోరికలు ఎందుకు చంపుకోలేరు అర్థం కాదు. కానీ అప్పుడు దాకా బాగుంటారు. ఏదైనా ఫంక్షన్లు వచ్చాయంటే మటుకు అప్పుడు దాకా మంచి జనాలు ఉంటాయి. ఆ ఫంక్షన్ వస్తే జనాలు ఎందుకు మారిపోతాయి అర్థం కాదు. ఆశ్చర్యం వేస్తుంది నాకు. అంటే మస్తకి వృక్షం కింద ఇవి పూడ్చిపెట్టలేకపోతా ఉన్నారు. వాళ్ళు ఉండే అదొక విగ్రహం. వాళ్ళకుండే విగ్రహం. ఎస్తేరు కనుక ఆయన నపుంసకుడు చాలా ఇవ్వాలని ఇష్టపడితే ఆమె అడిందంట, నాకు ఏదైతే సౌందర్యాన్ని ఇస్తుందో నేను వాటిని మాత్రమే ధరించుకుంటానని ఆమెకి ఇచ్చిన వాటన్నిటిని పక్కన పెట్టి కొంత వాటిని తీసుకొని సౌందర్యంగా అక్కడికి వెళ్ళింది. వెళ్ళింది తెలుసా? అక్కడికి దేవుని సౌందర్యాన్ని తీసుకొని ఆత్మ ఫలములు ధరించుకొని వెళ్ళిందామా? ఎస్తేరు వెళ్ళింది అట్లా ఆత్మ ఫలములు ధరించుకొని వెళితే లక్షల మంది స్త్రీలలో she is selected. ఈరోజు మనము ఆత్మ ఫలాలు ధరించుకొని మనం ఎందుకు యేసు వైపు వెళ్ళలేకపోతాం? ఆలోచించండి. ఈ మస్తిక వృక్షం కింద ఎందుకు మనం పూడ్చిపెట్టలేకపోతున్నాము? ఆలోచించండి. ఈ మస్తిక వృక్షము చూస్తున్నారా? ప్రతి కోరికలను చంపే వృక్షము, ప్రతి విగ్రహాలను పూడ్చిపెట్టే వృక్షము. ఈరోజు మనలో ఉండేవన్నీ చాలా ఏది మనదై ఉండవు. ఆఖరికి మన చుట్టూ కూడా మనదే ఉండదు.
ఎందుకు? ఆ జుట్టు ఆయనంట. నీలో తల వెంట్రుకైనను దేవునికి లెక్కే అంట. ఈరోజు నీ తలలో ఎన్ని ఎంటికలు ఉన్నాయో ఆయన చెప్తాడు. నువ్వు చెప్పగలవా? నువ్వు చెప్పలేదు. నీ తలలో ఎన్ని వెంట్రుకలు ఉన్నాయో మీ నాన్న చెప్పగలడు. ఎవరు మీ నాన్న అంటే? ఇహలోక తండ్రి కాదు, పరలోక తండ్రి చెప్పగలడు. లెక్కించబడింది. నువ్వు లెక్కింపబడిన వ్యక్తివి. ఎలా సమర్పించుకోవాలి. రాహేల్ అక్కడ ఇచ్చేసింది, లేయా అక్కడ ఇచ్చేసింది, ఆ మిగతా ఇద్దరు స్త్రీలు ఇచ్చేశారు, దీనా ఇచ్చేసింది, సమస్తాన్ని పూడ్చిపెట్టేశారు. అందుకే యాకోబు ఇశ్రాయేలుగా మార్చబడేది. పూడ్చిపెట్టేశారు. నాకు దేవుడే నాకు మనం ఎందుకు పూడ్చలేకపోతున్నాం? మనం ఒక దాంట్లో బలంగా ఉంటే ఇంకో దాంట్లో సరిపోదు. దేవుడు సాటిస్ఫై కాదు. ఈ లోక స్కూల్సే సాటిస్ఫై కాదు. 6 సబ్జెక్టులు 10th క్లాస్లో ఉన్నప్పుడు 5 సబ్జెక్టులు పాస్ అయ్యి 1 సబ్జెక్ట్ ఫెయిల్ అయితే వాళ్ళు సాటిస్ఫై అవుతారా? ఇది కావాలా? 6 ఇదే వృక్షం కింద కోరికను ఒక వ్యక్తి చంపలేకపోయాడు. ఎవరతను చెప్పండి? ఇదే మస్తిక వృక్షం కింద పూడ్చిపెట్టలేకపోయాడు. ఎవరతను? వలవాడిని. అదే చెప్పింది, నిన్ను తోసేసి ఈ స్థానానికి నేను వచ్చేవాడిని అని తానే వెళ్తా ఉన్నాడు. తీయండి, వాడు అంటాడు. తీయండి 1వ రాజుల గ్రంథము 13వ అధ్యాయము 14వ వచనము. 1వ రాజుల గ్రంథము 13వ అధ్యాయము 14వ వచనం. మస్తకి వృక్షం కింద ఎవరతను? ఇప్పుడన్నా చెప్పండి, ఎవరతను? చెప్పలేకపోతున్నారా? చదవండి. చూచి యూదా దేశం నుండి వచ్చిన దైవజనుడు. ఇప్పుడు చెప్పండి, మస్తకి వృక్షం కింద కూర్చున్న వ్యక్తి ఎవరు? ఇక్కడ రాశారు నీటుగా, దైవజనుడు అంతే. మన యెరొబాము అంటారు. ఎట్లా అమ్మా మీరు ఇట్లయితే? నేనే అని. అప్పుడు అతడు నా ఇంటికి వచ్చి భోజనం చేయమనగా అతడు, నేను నీతో కూడా మళ్ళీ రాజాలను నీ ఇంట ప్రవేశింపను, మరి నీతో కలిసి ఈ స్థలమందు అన్నపానం పుచ్చుకొను. నీవు అచ్చట అన్నపానములు పుచ్చుకొనవద్దని, నీవు వచ్చిన మార్గంలో పోటకు తిరగవద్దని యెహోవాకు నాకు సెలవాయని చెప్పిన. అందుకతడు, నేను నీ వంటి ప్రవక్తనే. ఏం చేశాడు ఈ దైవజనుడు? గుర్తుకొచ్చిందా ఏమన్నా? చెప్పండి, ఏం గుర్తుకొచ్చింది? చెప్పాలా? యెరొబామును హెచ్చరించడానికి ఈ దైవజన్ని దేవుడైన యెహోవా పంపిస్తే, అతన్ని హెచ్చరించిన తర్వాత నువ్వు వచ్చిన మార్గంలో నువ్వు వెళ్ళవద్దు, వేరొక మార్గంలో వెళ్ళు, ఎవరింటికి వెళ్ళొద్దు, ఎవరింటో భోజనం చేయవద్దు. కానీ ఈ దైవజనుడు ఏం చేస్తున్నాడు? మస్తకి వృక్షం కింద కూర్చున్నప్పుడు ఈయన కోరికలు చంపుకోవాలి కదా, చెప్తున్నాడు నేను రాను అని. మళ్ళీ ఈయనే ఉంటున్నాడు, నేను నీ వంటి ప్రవక్తనే, నాకు దర్శనం ఇచ్చాడు దేవుడు, నిన్ను నా ఇంటికి తీసుకెళ్ళమని. సచ్చింది కూడా పోయాడా? పోయాడు. ఎవరి చేతిలో సచ్చాడు? సింహాల చేతిలో. మస్తకి వృక్షం కింద కోరికలు చంపుకోకుంటే సింహం చేతిలో మనము బలైపోతాం. సింహం అనగా గర్జించు సింహం వలే అపవాది ఎదురొడ్డినా. ఇక్కడ సింహం ఎవరు? సింహం ఎవరు? అపవాది. మస్తకి వృక్షం కింద నీ కోరికలను చంపుకోలేకపోతే నువ్వు అపవాది నోట్లో పడిపోతావు. ఎవరి నోట్లో పడిపోతావమ్మా? అదే మస్తకి వృక్షం కింద యాకోబులా కూర్చోబెడితే నువ్వేమైతావు? ఇశ్రాయేలు అవుతావు, దీవించబడతావు. మరి ఈ వృక్షం కింద నువ్వు కూర్చోబెడతావా? నిన్ను పూడ్చుకుంటావు. మళ్ళీ నీలో కోరికలు పూడ్చాలి, నీలో లోక ఆశలు పూడ్చాలి, నీలో లోక తత్వాలు పూడ్చాలి, నీలో ఉండే విగ్రహారాధన పూడ్చాలి, నీలో ఉండే ప్రతిదాన్ని ఏం చేయాలి? మస్తకి వృక్షం మీద పూడ్చిపెట్టాలి. పూడ్చిపెట్టకుంటే ఏమవుతారంట? సింహం నోట్లో పడిపోయి మరణాన్ని చూస్తాం. అలాగే అపవాది గర్జించి సింహం అని ఎవరిని మింగుదా అని అపవాది ఎదురు చూస్తుంది. పేతురు మాటలు మనకు గుర్తుకు వస్తాయి. 3వదిగా ఏ వృక్షం నాయన?
ఏ అనుభవాన్ని కలిగజేస్తా ఉంది? మన కోరికలను పాతి పెట్టాలి. ఆ కోరికలను, ఆశల్ని, మన కలిగిన విగ్రహారాధన ఏం చేస్తుంది? ఇది పాతి పెట్టమని సెలవిస్తుంది. నాలుగోదిగా నిర్గమాకాండము 15వ అధ్యాయము. ఒక్కసారి అట్లే ఆగండి. ఏ వృక్షం అయిందని చెప్పండి. నిర్గమకాండం 15వ అధ్యాయంలో ఏ వృక్షం అయింటారు? వెరీ గుడ్ తినైనా నిర్గమకాండము వెరీ గుడ్ 15వ అధ్యాయము 25వ వచనం. ఇద్దరు అవుట్. అతడు యెహోవాకు మొరపెట్టెను. అంతటా యెహోవా అతనికి ఒక చెట్టును చూపెను. అది ఆ నీళ్ళలో వేసిన తరువాత నీళ్లు మధురమాయెను. అక్కడ ఆయన వారికి కట్టడను విధిని నిర్మించి అక్కడ వారిని పరీక్షించి హల్లెలూయా. నాలుగోదిగా ఒక చెట్టు. ఏం చెట్టు నాయన? ఒక చెట్టు, ఒక వృక్షం. ఏ వృక్షము? ఒక వృక్షం. ఈ వృక్షం ప్రత్యేకత ఏంటి తెలుసా? వారు ఎర్ర సముద్రం దాటిపోయినప్పుడు దాహముతో వాళ్ళు ఏం చేస్తున్నారంట? ఆయాస పడతా ఉంటే ఒక చెరువు కనిపించింది. అక్కడ ఏం కనిపించిందమ్మా? ఒక చెరువు కనిపించింది. ఇంకా బాగా దాహంతో ఉన్న వాళ్ళు నీళ్ళని చూస్తే ఏమనిపిస్తారు? పరిగెత్తుకుంటూ పోయి నీళ్ళు తాగారంట. ఆ నీళ్ళు ఎలా ఉన్నాయి? మారా అనగా ఏంటి? చేదు. ఈరోజు నువ్వు ఐగుప్తు నుంచి కానానికి వెళ్ళే యాత్రలో నీ జీవితము మారాలాగా ఉంది. నీ జీవితం ఎలా ఉంది? క్రైస్తత్వంలో నువ్వు ప్రారంభించిన రోజు నుంచి ఈ రోజు దాకా నీ జీవితము మారాలాగుందా? మధురంగా ఉందా? ఒక్కసారి నీ హృదయానికి నువ్వే పరిశీలన చేసుకో. నీ జీవితం మారాలాగుందా? మధురంగా ఉందా అనేది జ్ఞాపకం చేసుకో. నీ మారాలాంటి జీవితాన్ని, నీ చేదైన జీవితాన్ని, చేదైన బ్రతుకుల్ని, చేదైన స్థితిని మధురంగా మార్చగలిగేది ఈ చెట్టు మాత్రమే. ఏదైనా మధురంగా మార్చగలిగేది ఈ చెట్టు మాత్రమే. యెషయా గ్రంథంలో దేవుడంట కొన్ని విత్తనాలను ద్రాక్ష తోటలు నాటాడంట. ఎలా నాటాడు? అవి పండ్లు ఇచ్చాయంట. కానీ ఆ పండ్లు ఎలాగున్నాయంట? ఎలా ఉన్నాయంట? చేదుగా. ఇక కొట్టేస్తాననుకున్నాడు. నేను మంచి విత్తనాలు ఇస్తే ఇది నాకు చేదు అనుభవాలు ఇస్తుంది. ఈరోజు దేవుడికి మనం ఇలాంటి అనుభవాలు ఇస్తా ఉన్నాం. ఇలాంటి అనుభవాలు ఇస్తున్నా? చేదు అనుభవం. క్రైస్తత్వంలో ఆయనకి చేదు అనుభవమే. క్రైస్తత్వంలో ఏం అనుభవాలు ఇస్తున్నా? చేదు అనుభవమే. ఆ కల్వరి శిలువలో ఆయనకు ఏం అనుభవం లభించింది? చేదు అనుభవం. ఈరోజు మనం ఎందుకు ఆయనకి చేదు అనుభవాలు ఇస్తున్నాం? చేదు బ్రతుకులు ఇస్తున్నాం. ఆ క్రైస్తవ యాత్రలో, ఆ కానాను యాత్రలో వారు చేదు అనుభవాలతో వెళ్తూ ఉన్నారు. ఈరోజు మనం కూడా చేదు అనుభవాలు ఉంటాయి. ఎందుకు అలా? దేవునికి చేదైన అనుభవం మనకి మనం ఎందుకు? ఆయన దాహం అంటుంటే మనం ఆయనకి ఏమిస్తున్నాం? చేదు. మంచి విత్తనాలు వేస్తే ఆయనకు మనం ఏమిస్తున్నాం? చేదు ఫలాలు ఇస్తున్నాం. ఆయనకెంత బాధ, ఆయనకెంత వ్యాధి ఉండాలి, ఆయనకెంత దుఃఖం ఉండాలి. ఈ చేదు అనుభవాలు ఎన్ని రోజులు మనలో ఉంటాయి? ఈ చేదు అనుభవాలు ఎన్ని రోజులు మనలో ఉంటాయి? ఎన్ని రోజులు ఆయనకు దూరంగా బ్రతుకుతాం? ఎన్ని రోజులు ఆయనకు దూరంగా మనం జీవిస్తాం? ఎన్ని రోజులు ఆయనకు దూరంగా చేదుగా, వ్యతిరేకంగా, వ్యర్థమైన జీవితాన్ని, వ్యర్థమైన బ్రతుకులు మనం బ్రతుకుతాం. కానీ దేవుడు ఆ చేదును అలాగే విడిచిపెట్టాడు. అందుకే ఆయన దేవుడు అయ్యాడు. అందుకే ఆయన ఏమయ్యాడు? దేవుడు అయ్యాడు. గేహాజీ నుంచి మంచి అనుభవాన్ని కోరుకున్నాడు. ఎవరు? ఎలీషా. కానీ గేహాజీ ఎలీషాకి ఏం అనుభవించాడు? ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు చేదు అనుభవాన్ని ఇస్తూ మనం యేసయ్యకి చేదు అనుభవాలు ఇస్తూనే వస్తున్నాం. మరి ఎలా ఈ చేదు అనుభవం నుంచి బయటికి వెళ్తామంటే అక్కడ ఒక వృక్షం ఉందట. ఏమా? అక్కడ
ఒక వృక్షము ఉందట. ఆ వృక్షం నుంచి ఒక కొమ్మను తీసుకుని ఆ కొమ్మను ఆ నీటిలో వేస్తే ఏమవుతుందంట, చేదు కూడా మధురంగా మార్చబడదు. ఈరోజు ఆయన వృక్షంగా ఉంటే ఆయనలోంచి వచ్చిన కొమ్మే అపోస్తులు. ఆయన నుంచి కొమ్మ ఎవరు? అపోస్తులు. వారి ద్వారానే ప్రపంచము చేదు అనుభవంలో నుంచి మధురమైన అనుభవంలోనికి ప్రపంచము మార్చబడింది. ఈరోజు మనలో ఉండే చేదు అనుభవాలు పోవాలంటే ఈరోజు మనం పరిశుద్ధాత్మ అనే కొమ్మను మనము ఏం చేయాలి? పరిశుద్ధాత్మ అనే కొమ్మను ఆ నీటిలో వేయాలి, మన జీవితాలను తీసుకోవాలి. అప్పుడు మన చేదు అనుభవాలు ఎలా మార్చబడగలుగుతాయి? విధంగా అపోస్తుల పునాదుల పైన నూతన యెరూషలేమనే ఆ యొక్క ప్రాకార గోడలు కట్టబడ్డాయి. ఈరోజు మన జీవితం అపోస్తులనే ఆ యొక్క పునాదుల పైన, అనగా వారి యొక్క ఆ కొమ్మ పైన, టీవీ పైన మనం నడిస్తే ఖచ్చితంగా చేయలేని అనుభవాలు ఏమైతేనైనా మధురంగా మార్చబడతాయి. కనుక ఈ చేదు వృక్షం నుంచి మనం ఎలాంటి వృక్షంలోనికి మార్చబడాలి? అక్కడ మధురమైన వృక్షం ఒకటి ఉంది. ఆ వృక్షం కొమ్మ మనలో వస్తుందా? కొమ్మని తెచ్చుకున్నావా? పోతాం. ఆ చెట్టు అంతా ఎత్తు ఉంది, ఎవడు కొమ్మ తెచ్చుకుంటాడు? పా, చేదో పోదో తాగుదాం. అందుకే జీవితాలు ఇలా అద్భుతంగా ఆశ్చర్యంగా కూర్చున్నాయి. సరే, 5వదిగా చూద్దాం. నేను చెప్పుకుంటూ పోతే ఈడే వచ్చా. 5వదిగా ఏ చెట్టు అయి ఉండొచ్చు? ఒక్కసారి గెస్ చేయగలరా? లూకా సువార్త. ఇప్పుడు చెప్పండి. కొట్టండి చప్పట్లు. వెరీ గుడ్ నాయన. ఈరోజు హార్లిక్స్ తాగొచ్చినట్టున్నావు. బోర్నవిక తాగినావా, హార్లిక్స్ తాగినావు అర్థం కావట్లా, పరిగెడతా ఉన్నావు. 5వదిగా ఏం చెట్టు? మేడి చెట్టు. లూకా 19:10. మేడి చెట్టు. మేడి చెట్టు అవసరం లేదు, మీరే చెప్పండి. మేడి చెట్టుకు ఉన్న లక్షణాలు ఏంటి? సూపర్. మనం చూడడానికి పక్కన వేసుకుంటే బాగుంటాం, లోపల కంప్యూటర్ చూసి లోపల నీవి చిరిగినాయా చిరగలేదా, ఎట్టున్నాయి ఏమనేది, లోపల ఎన్ని కుష్టిందే, గజ్జిందే, కామరుందా ఎవడికి? పైకేమో సెంటు కొట్టుకొని స్పెట్స్ పెట్టుకొని పోతా. నిలువెచ్చిన జీవితానికి ఇది సాక్ష్యం. జక్కయ్య దగ్గర అన్నీ ఉన్నాయి, సంతోషం లేదు. నిలువెచ్చిన జీవితం, సంతోషం లేదు, సంతృప్తికరమైన జీవితం లేదు. పైకేమో గాంభీర్యమో, లోపలేమో డొల్ల. ఇదో మనం ఎలా ఉన్నాం? పైకేమో భక్తి కొరలమో, లోపలేమో అన్ని వెరీ గుడ్ నాయన, బాగా చెప్పావు. ఏదిరా? సున్నం వచ్చిన సమాధి. భలే చెప్పావురా. కుళ్ళిపోయినాయి, లోపలంతా కుళ్ళిపోయినాయి, ఎముకలు కుళ్ళిపోయాయి, అన్నీ కుళ్ళిపోయాయి. పైకి మటుకో అలాగా సున్నం వచ్చి సమాధిలాగా వస్తా. ఈరోజు మన జీవితాలు ఏంటో దేవుడు మేడి చెట్టులాగా మనకు తెలియజేస్తా. పైన పటారం, లోనలో చారం. మన జీవితాలు మేడి చెట్టులాగా ఉన్నాయి. ఈ మేడి చెట్టు నుంచి మనం దిగాలి. ఇంతకుముందు చెప్పాను, మేడి చెట్టు గురించి చెప్పానా? మీకు గుర్తుందా? మేడి చెట్టు నుంచి దిగుతేనే మనకేమొస్తుంది? రక్షణ వస్తుంది. మేడి చెట్టు దగ్గరే కూర్చునేవాడు ఆయన జక్కయ్య. మేడి చెట్టు అనుభవాలు ఉన్నాయి కాబట్టి దాంతోనే సహవాసం వచ్చాలి. మనలో ఏ అనుభవాలు అంటే వాళ్ళతోనే మన సహవాసం ఎక్కువగా ఉంటాయి. ఒకరిద్దరు స్నేహం చేయాలంటే వారి కోరికలు, వారి తలంపులు, వారి ఆశలు అన్నీ ఒకేలా ఉండాలి. ఫ్రెండ్షిప్ చేయాలి. అప్పుడే ఫ్రెండ్షిప్ అనేది బాండింగ్ కరెక్ట్గా బలంగా ఉంటుంది. అవునా కదా? ఆ మేడి చెట్టు జక్కయ్య ఇద్దరు ఒకేలా అంటున్నారు. అందుకే ఆయన మేడి చెట్టు మాత్రమే ఎక్కాడు. అక్కడ చెట్ల చెట్లు అది ఎక్కొచ్చుగా. మేడి చెట్టు బాగా ఎత్తుకుంటుంది తెలుసా? చాలా హైట్ ఉంటుంది పెద్ద చెట్టు.
అక్కడ చెట్టు ఎక్కాడంటే మిగతా చెట్టు ఈజీ, ఒలివ చెట్టు ఈజీ ఎక్కగలదు. అంటే ఆ మేడి చెట్టు ఎందుకు ఎక్కాడంటే ఎత్తు ఉంటేనే ఏసే కనిపిస్తారండి పాప. అంతే మన జీవితాలు కూడా బయటికి కనిపిస్తుంది, లోపలే దిగజారిపోయిన జీవితాలు, దిగజారిపోయిన స్థితి. అందుకే మనము మేడి పట్టులాగా, మేడి చెట్టులాగా మనము ఉండకూడదని ప్రభు సెలవిస్తాడు. ఏం దిగి రావాలంట? మేడి చెట్టు దిగి వస్తారా? మేడి చెట్టు దిగుతారా? యాడన నిచ్చరం కూడా లేదు, నువ్వేమో దూకమంటున్నావు. జక్కయ్య జ్ఞానిచ్చరం ఉంది, పక్కన పొడి జక్క ఎందుకు చేశాడు? ఏసఐ స్వరం ఇచ్చానే ఏం చేశాడు? దూకేశాడు. ఇప్పుడు మనం ఆయన స్వరం విన్నా దూకము. ఆయన వచ్చి ప్రత్యక్షంగా నా కుమారుడు అన్నా కూడా ఇది దేవుడా దయ్యమా, ఇది ఏసయ్యా దయ్యమా, ఇది వెలుగుదూతా అంటాం మనం. అందుకే ఆయన రాడు. ఎందుకు చాలా మంది దేవుడు దర్శించారంటే ఆయన దర్శించడం నువ్వు వెలుగుదూతా అంటారనే ఆయనకు బాధ. రాడు మన దగ్గరికి, రాడు. కనుక ఐదోదిగా మేడి చెట్టు మనము దిగాలి. ఈ చెట్టులాగా మనము ఉండ. 6 మత్తయి సువార్త 24వ అధ్యాయము చెప్పాలా? 24వ అధ్యాయం అంటారే మీరు చెప్పాలా? 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 ఏముంది దాంట్లో? అక్కడ ఒక చెట్టు ఉంటుంది. చెట్టు పేరు అయిపోయిందా? 32వ వచనం. తెలిస్తే తెలిసినట్టు లేదా కొత్త అంజూరపు చెట్టు. ఈ చెట్టుకుండే ప్రాముఖ్యత ఏంటి? అంజూర పండ్లంట రక్తాన్ని బాగా ఇస్తాయి. అంజూర పండు తింటే రక్తం త్వరగా పెరుగుతుందంట, ఈజీగా పెరుగుతుంది. ట్యాబ్లెట్ అవి లేవు. అంజూర కాలేదు, ఖర్జూరపు చెట్లు అవి. అంజూరపు వేరు. అంజూరపు చెట్లు ఈ దీంట్లో ఎండు అంజూరపు ఉంటాయి. ఏదాంట్లో డ్రై ఫ్రూట్స్ దాంట్లో అంజూరపు. అవి కాకుండా అంజూరపు పండ్లే వేరుంటాయి. అవి చాలా తక్కువ దొరుకుతాయి. ఇక్కడ హైదరాబాద్ దొరుకుతాయి అంజూరపు పండ్లు. అవి తింటే బ్లడ్ అంట చాలా సమృద్ధిగా వస్తుందంట. అంజూరపు పండు, అంజూరపు చెట్టు. ఇది మరలా వృక్షించే చెట్టు, మరలా చిగురించే చెట్టు. ఏం చెట్టు నాయన? చదవండి 32వ వచనం. అంజూరపు చెట్టును చూసి ఒక ఉపమానం నేర్చుకోండి. అంజూరపు కొమ్మ లేతదై చిగురించినప్పుడు వసంతకాలము ఇంకా సమీపంగా ఉన్నదని మీకు తెలియదు. శపించబడిన చెట్టు, బూడిద చేయబడిన చెట్టు మరలా ఏమైతుందంట? మరలా చిగురిస్తుందంట. మరలా ఏమైతుందంట? చిగురిస్తుంది. అనగా మన ఆత్మీయ జీవితాలు అంజూరపు చెట్టులా ఉండాలి. మనం పడిపోయినా, మనము తొలగిపోయిన దేవుని చిత్తం నుంచి మనం పాడైపోయినా మరలా ఎలా ఉండాలి? మనము చిగురించే. యెషయా మొద్దున చిగురు. ఈరోజు మన అంజూరపు చెట్టు చిగురించేవారిగా ఉండాలి. వీడు ఎంత కొట్టు చచ్చిపోర్రా, క్రైస్తవుని ఎంత కొట్టు చచ్చిపోర్రా అపవాదం అనుకుంటుంది. వీడిని ఇంకా ఎంత కొట్టాలి నేను? వీడు చిగురిస్తూనే ఉన్నాడు. మనం చిగురించే వారిగానే ఉండాలి. ఎప్పుడు క్రీస్తులు ఎలా ఉండాలి? చిగురించే వారిగా ఉండాలి. మన అపవాదికి ఎంత పడగొట్టినా, ఎంత పాడు చేసినా, కాల్చినా, శపించినా కూడా మళ్ళా అంజూరపు చెట్టు ఏమవుతుందంట? దేవుడే చిగురింపజేస్తాడు. దేవుడే శపించాడు. దేవుడు ఏం చేస్తున్నాడు? చిగురింపజేస్తాడు. ఇజ్రాయేల్ దేవుడే శపించాడు. మరలా అదే ఇజ్రాయేల్ దేవుడే చిగురింపజేసి ఈ అంత్యకాల దినాల్లో ఆ యొక్క దేశానికి ఉన్న ప్రాముఖ్యతను మరలా ప్రపంచానికి చూపిస్తుందని శక్తి ఏంటో చూపిస్తా ఉన్నాడు. పవర్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఈరోజు అంజూరపు చెట్టు వల్ల మనం కూడా ఎప్పుడు చిగురించి పడిపోయారా? వీడికి కదా ఎక్కడరా మళ్ళీ చిగురిస్తాడరా ఆయన సైతాన్ అనుకోవాలి. వీడు మళ్ళీ ఎక్కడ చిగురించారబ్బా? వీడిని నేను ఎంత పడేసినా తెలుసా, ఎంత వీడిని పాడు చేసినా తెలుసా? అరే ఇదేం ఆశ్చర్యం, వీడు మళ్ళీ చిగురిస్తున్నాడు. ఆ చెట్టుకున్న ప్రత్యేకత ఏం తెలుసా? చిగురిస్తూనే వచ్చింది. మనం కూడా ఎలా ఉండాలి? చిగురిస్తుండాలా. పడిపోయినా తిరిగి లేయాలా. పడిపోయిన దావీదు కూడా నన్ను తిరిగి లేపువాడను నేనే, కట్టువాడను నేనే అని ప్రభు సెలవిచ్చినట్టు మనం కూడా
లేస్తూనే ఉండాలా, చిగురిస్తూనే ఉండాలా. ప్రాణం పోయింది, ఇక క్రైస్తత్వం నీళ్ళు పడిపోయాడు, నీళ్ళు పడికిరాని టైంలో మళ్ళీ చిగురు మొదలు, మళ్ళా ప్రార్థన జీవితం మొదలు, మళ్ళీ యేసుతో సహవాసం మొదలు, మళ్ళా యేసుని స్థుతించడం మొదలు, మరలా బలపరచడము మొదలు. ఎంత కొట్టాలి యోగును, ఎంత కొట్టాలి, కొట్టి 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 నా చేతులు పోతున్నాయి అపవాదంటే మరలా యోబు చిగురించడం మొదలు పెట్టాడు, 200 ఆశీర్వాదాలు పొందుకున్నాడు. ఈరోజు ఎంత కొడతారో కొట్టని, నీవు అంజురం చెట్టని నువ్వు భావించు, నువ్వు అంజురం మొక్కని నువ్వు భావించు, మరలా ఏమవుతావు? చిగురిస్తూనే జోసులు ఆరోగ్యంగా అంజురం చిగురించి వ్యక్తిగా 7వ చెట్టు ముగించేస్తాను. సమయం బాగా తీసుకున్నాను ఈరోజు. ఏం లేదా? అవునా? 7వదిగా ఏమైంటది? ఇది చెప్పాలి. 7వ వృక్షం ఏదైంటది? ఇన్ని వృక్షాలు చెప్పినారు, మీరు ఒక్క వృక్షం చెప్పరా? సరళ వృక్షం. వెరీ గుడ్, వెరీ గుడ్, పర్లేదు, వెరీ గుడ్. ఇంకా అస్సలు చెప్పరు, ఏదేదో చెప్తారు, అస్సలు చెప్పరు. అస్సలు ఏందిరా? ఏసయ్య సహవాసం చేసిన వృక్షం ఒలివకొండ. ఈ 7వ వృక్షం ఏదైతుందా? ఒలీవ వృక్షం. అస్సలు వృక్షాలు మీరు మర్చిపోతే జకర్యా గ్రంథము 4వ అధ్యాయం 11వ వచనం. జకర్యా గ్రంథము 4వ అధ్యాయం 11వ వచనం. అన్ని జనులు అనేకులు యెహోవాను హత్తుకొని నాకు జనులగుదురు, నేను మీ మధ్య నివాసము చేతున్నప్పుడు. జకర్యా గ్రంథము 4వ అధ్యాయం 11వ వచనము. దీపస్తంభమునకు ఇరు ప్రక్కల నుండు ఈ 2 ఒలివ చెట్లు ఏమిటనియో 2 బంగారపు కొమ్ములలో నుండి సువర్ణ తైలము కుమ్మరించు ఒలివ చెట్లకున్న 2 కొమ్మలను ఏమిటని నేను అతనగా అతడు నాతో ఇవేమిటివని నీకు తెలియదా? నేను నా ఎన్నవాడ నాకు తెలియదని అనగా, అతడు ఇద్దరు సర్వలోక నాథుడకు యెహోవా నిలబడుచు తైలము పోయివారనెను. ఒలీవ మొక్కలుగా తండ్రి యొక్క సింహాసనానికి ఇటుపక్క ఎవరున్నారంట? ఇద్దరు ఉన్నారు. ఇద్దరిలో ఒకరు ఏలియా, ఒకరు హనోకు. ఎందుకు? వీళ్ళే మరణాన్ని రుచి చూడకుండా వెళ్ళిన వారు, వీరు మాత్రమే. ఇది స్టాంప్ కొట్టి బల్ల గురించి చెప్పచ్చు. ఎందుకంటే మనస్సాక్షి కాలం నుంచి ఒకరు కొనుక్కోబడితే, ధర్మశాస్త్ర కాలం నుంచి ఒకరు కొనుక్కోబడ్డారు. ఆ ఇద్దరే మళ్ళా తిరిగి రాబోతారు. ఆ ఇద్దరు ఎలా ఉన్నారంట? ఒలీవ మొక్కల వలె. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏ కొండపైన సహవాసం చేసేది? ఒలీవ కొండ పైన. ఇప్పటికి ఒలీవ కొండ గనక పచ్చగా చిగురించే ఆరోగ్యకరమైన క్రైస్తవ జీవితానికి సాదృశ్యం. ఒక క్రైస్తవుడు ఎలా ఉండాలంటే చివరాఖరికి ఎలా చెప్పాలి? మనం ఒలీవ మొక్కల వలె ఉండాలి. ఈరోజు ఒలీవ మొక్క వంటి పరిపూర్ణత మనకు కావాలి. ఏంటన్నా ఒలీవ మొక్క ఏదైనా సాదృశ్యం? పరిపూర్ణతకు సాదృశ్యం, సంపూర్ణతకు సాదృశ్యం. ఈరోజు ఒలీవ మొక్క వలె నువ్వు పరిపూర్ణుడుగా ఉంటున్నావా? క్రైస్తవ జీవితంలో యేసుక్రీస్తుకు నచ్చిన వ్యక్తిగా ఉంటున్నావా? ఈరోజు స్త్రీకి పుట్టిన సంతానము ఒలీవ మొక్క వలె పరిపూర్ణంగా ఉంటుంది. ఒలీవ మొక్క వలె శుద్ధులుగా ఉంటుంది. ఒలీవ మొక్క ప్రభువైన యేసుక్రీస్తు సహవాసం చేసిన కొండ. తండ్రి కుడి పార్శ్వంలో రెండు దీపస్తంభములు ఒలీవ మొక్కల వలె పరిపూర్ణులుగా వారిని దేవుడు మార్చి ఉంచారు. ఈరోజు ఒలీవ మొక్కల వలె ఉన్నావా? ఒక క్రైస్తవుడు పరలోక రాజ్యానికి ఎప్పుడు వెళ్తాడు? ఒలీవ మొక్క వలె ఉంటేనే, పరిపూర్ణుగా మారితేనే వెళ్తాడు. ఈరోజు నిజంగా ఒలీవ మొక్కకున్న స్పెషల్ ఏంటి తెలుసా? పచ్చగా చిగురిస్తూనే ఉంటుంది, పచ్చగా ఉంటుంది. ఈరోజు మనం ఎందుకు పచ్చగా లేదు? ఈరోజు మనం ఎండిపోయిన వారిగా ఎందుకుంటాం? ఎండిపోయిన వారిగా మనము ఎందుకుంటాం? ఎండిపోయిన ఎముక లోయలో ఏం కలిగింది? మరలా జీవము కలిగింది. అనగా ఏం కలిగింది? ఒలీవ మొక్క వంటి అనుభవాలు అక్కడ
మరలా చిగురించింది. ఈరోజు ఒలీవ మొక్క వలె మనం ఎప్పుడు నిజమైన క్రైస్తవులాగా అభిషేకం పోసేవాడిలాగా మనము అభిషేకించబడిన వాడిలాగా మనము ఉండాలి. ఉంటున్నామా? ఒకసారి మన హృదయాన్ని వారమే జ్ఞాపకము చేసుకోవాలి. మరి అందరి కళ్ళు మూసుకొని అందరి బుక్కులు మూస్తే మళ్ళీ ఒకసారి మాట్లాడుకుందాం. బుక్కులు మూసారా? దానిలో మూసావు నాయన? సంతోషం. ఈరోజు వాక్యపు అంశం ఏంటి నాయన? ఏడు వృక్షాల యొక్క మొదటి వృక్షం ఏంటి? జీవ వృక్షం అనుకోవచ్చు. మంచి చెడు. ఏ వృక్షం లాగా ఉండాలి మనము? ఏ వృక్షం లాగా ఉండకూడదు? పాడు చేసే వృక్షం. పాడు చేసే వృక్షం. రెండవదిగా పొలానగా ఐక్యత, బలము, ప్రేమ, సాయం చెప్పుకోవచ్చు. అలాగుంటేనే మండుతాం. అలా లేకుంటే మంటాం. మరి అలాగుంటేనే సంఘాలు కూడా మండుతాయి. ఒక్క మధు సంఘం అలాగే మండుతుంది. గుర్తుపెట్టుకోండి. మూడవదిగా మస్తకి వృక్షం ఏం దాని సాదృశ్యం? విగ్రహాల్ని పాతి పెట్టేది. పాతి పెట్టకుండా ఏమవుతారు? నాలుగో వృక్షం ఒక చెట్టు. ఒక చెట్టు మధురంగా మార్చే చెట్టు. అది అపోస్తుల అనుభవాలు కావచ్చు, పరిశుద్ధాత్మ శక్తి కూడా కావచ్చు. ఐదవదిగా మేడి చెట్టు. ఉండొచ్చు. ఇలా మనం ఉండకూడదు కదా. పైన పటారం. అందుకే కనిపించే వాళ్ళంతా మంచోళ్ళు కాదు, కనపడిన వాళ్ళంతా చెడ్డోళ్ళు కాదు. ఆరోదిగా ఏం చేస్తుంది? ఎంత పడిపోయినా చిగురు వస్తూనే ఉంటారు. ఏడవదిగా ఎలా ఉండాలా? పరిపూర్ణంగా అందరినీ సిద్ధపడితే మీ హృదయాలు మీరు పరిశీలన చేసుకోండి. ఒకసారి అందరూ మీ హృదయాలు మీరు పరిశీలన చేసుకోండి. దేవా, ఈ 7 వృక్షాల అనుభవాలు మాలో స్థాపించండి. కొన్ని వాటిని తీసేయండి, కొన్ని వాటిని స్థాపించండి. చివరికి నీ వలే నేను మార్గ కృప చూపించండి దేవాలయ. జల్దరు వృక్షమును పోలినా గుణశీలుడవు నీవేనయా. మరణము గెలచిన పరిశుద్ధుడవు, పునరుద్ధానుడ నీవేనయా. జయశీలుడవు నీవేనని ఆరాధింతును ప్రతినిత్యము. గుండె గుడిలో నీ
సమస్త మహిమ ఘనత మన ప్రభువైన యేసుక్రీస్తుకు మాత్రమే కలుగును గాక. ఆమేన్.